కాదు రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించాలంటే ఏంటి మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు బాగున్నాయి, దోచిన డబ్బులు బాగున్నాయి. అతను చెప్పినట్టు మనం చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని, తెలుగుదేశం నాయకులను తిడితే వాళ్ళు మనకు పదవులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు అనేటువంటి ఒక కిటుకుని కనుక్కున్నారు. కనుక్కొని చివరికి సినిమా యాక్టర్ ఆలీ కూడా దాంట్లోకి వెళ్ళాడు. కానీ బహుశా అతనికి తిట్టడానికి ధైర్యం సరిపోలేదనుకుంటే అతనికి ఏదో పదవి మాత్రం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో రాజ్యసభ అన్నారు, అసెంబ్లీ అన్నారు, అదన్నారు, ఇతను మొత్తం మీద ఐటీ సలహాదారుడు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు ఇచ్చారు. సినిమాకి సంబంధించి ఏదో ఇచ్చారు, టీవీ సినిమాకి సంబంధించి ఇతనికి మంచి పదవి ఇచ్చారు. పోసారి మురళికి 3,80,000. హైదరాబాద్ లో సినిమాలకి కథలు రాస్తారని చెప్పి పరచూరు ప్రజల దగ్గర అక్కడ వాళ్ళు రాసిన దాన్ని ఆ ఒత్తులు పొల్లులు సరి చేస్తూ ఏదో వాళ్ళు రాసిన కథల్ని కాపీ కొట్టి ఒక రచయిత కింద అక్కడ బ్రతుకు వెళ్ళదీస్తా ఉన్నాడు. అక్కడేం పెద్ద ఇన్కమ్ ఇతనికేం రాలా, ఇతనేం పెద్ద నటుడుగా పెద్దగా ఏం సంపాదించలేదు, రచయితగా ఇతనికేం పెద్ద పేరేం రాలా. దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి స్తోత్రం చదివితే మన జీవిత కాలంలో సంపాదించలేనిది కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో సంపాదించవచ్చు అనేది ఒక మార్గం ఎంచుకొని ఉచ్చ నీచాలు మర్చి నోటికి ఏదైతే వచ్చిందో అది మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డి విని సంతోషించాడు. సంతోషించాలనేది ఇతని ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి భార్య మీద, పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన పిల్లల మీద కూడా మాట్లాడాడండి. ఈ విధవ అంటున్నా నేను. ఆయన భార్య మీద, ఆయనకు పుట్టిన పిల్లల మీద నిజంగా ఆ పిల్లలు వాళ్ళ అబ్బాయి ఇంకొంచెం పెద్దోడు అయితే ఇతన్ని చంపేస్తాడు. అంత అలాంటి మాటలు మాట్లాడాడు. పెద్దోడేంటి, పెళ్లికున్నారు వాళ్ళు? ఏ సార్, పెద్దోడే కదా, పెళ్లిలేకున్నారు వాళ్ళు. ఇంకా అదే ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అతని పుట్టు గురించి మాట్లాడినోడు వదలకూడదు. మన గ్రామాల్లో కూడా చాలా మంది వర్గాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, పోట్లాడుకుంటుంటారు. కానీ ఇలాగా ఈ రకమైనటువంటి నీచ భాష మాట్లాడిన వాళ్ళు మనం ఎప్పుడు చూసి ఉండవు. ఇంక ఇదే కాదు, ఈయనకు సంబంధించిన కేసులో దళితులకు సంబంధించి నేను అసలు నా పిల్లలను దళితులకు ఇచ్చి పెళ్లి చేయనని కూడా చెప్పారు. ఎవరు అడిగారు వీళ్ళను? అసలు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద, భార్య మీద మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి వీడికి? సజ్జల రామకృష్ణారెడ్డి రాసి ఇచ్చాడు అనుకోండి. సజ్జల ఒక 5గురిని పెట్టుకున్నాడు. కృష్ణమోహన్ అని ఎవడో ఒకడు ఉండేవాడంట, అందులో ఇలాంటి రాసేవాడు. ఈ సజ్జల డైరెక్షన్ ఇచ్చేవాడంట, వీళ్ళ చేత మాట్లాడిచ్చేవాడు. ఇతరు ఆ కొడాలి నాన్నగాడు, ఇంకా కొంతమంది ఆ వంశీ, ఒక 6-7 మందిని ఎంచుకొని ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ ని పల్చన చేస్తే మనం గెలుస్తామని ఒక థియరీ కనుక్కున్నాడు అతను. చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్య మీద, బ్రాహ్మణి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య మీద ఈ రకంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, వాళ్ళని అసహించుకుంటారు, మనకు ఓట్లేస్తారు అనేటువంటి. అంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు సార్, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగానో, ఆర్థిక పరంగానో, లేదంటే ఏదైనా రాజకీయ పరంగా వీళ్ళని దెబ్బ కొడితే లాభం లేదు, మానసికంగా అంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టి ఇష్టానుసారంగా తిడితే వీళ్ళు ఏమైనా వెనకడుగు వేస్తారేమో